ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మేఘనక్క శ్రీవాణిని బెదిరించి తనకి అనుకూలంగా అబద్ధాలు చెప్పించిన విషయం, చావు బతుకుల్లో ఉన్న శ్రీవాణిని ఉష కాపాడి హాస్పిటల్లో చేర్పించిన విషయం, ఇవన్నీ నీకెవరు చెప్పారు? శ్రీవాణినే చెప్పింది. నీ విషయంలో, ఉష విషయంలో నేను చాలా పాపం చేశాను. తను చనిపోయే ముందైనా నిజాలు నాకు చెప్పింది. లేకపోతే ఎప్పటికీ మీరు నాకు నిజం చెప్పేవారు కాదు. అసలు నాకు తెలిసేదే కాదు. చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. అందుకే నీకు ఏ విషయం చెప్పలేకపోయాను. సారీ తరుణ్. మేఘనక్క చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్ముతూ మిగతా అందరినీ నమ్మడం మానేశాను. అందుకే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. సారీ తరుణ్, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, ఉషకి. అవును, నీ ప్రవర్తన వల్ల ఉష చాలా బాధపడింది. నిజాలు చెప్పినా నువ్వు నమ్మవనే ఉద్దేశంతో తనకు తెలిసిన నిజాలు నీకు చెప్పలేకపోయింది. శ్రీవాణికి సంబంధించిన విషయాలన్నీ నాతో మాత్రమే మాట్లాడుతూ ఉండేది. అది చూసి నీకు చెప్పకుండా మేమిద్దరం ఏవో రహస్యాలు మాట్లాడుకుంటున్నామని మమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఆ విషయంలో ఉష చాలా చాలా బాధపడింది. తనని అంతలా బాధపెట్టినందుకు నువ్వు మనస్ఫూర్తిగా తనకి క్షమాపణలు చెప్పాలి. చెప్తాను తరుణ్, తప్పకుండా చెప్తాను. తను నన్ను సొంత అక్కలా చూసినా కూడా నేను తనని ఒక శత్రువులా చూశాను. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఆ నిప్పు వెనుక ఉన్న నిజం తెలియందే ఈ అనుమానం పోదు. అనవసరమైన అనుమానాలతో అనుబంధాలని దూరం చేసుకోవద్దక్క. మనం రాళ్ళు విసిరి పూలవాన కురవాలి అనుకోవడం మూర్ఖత్వం. నాకు అనుమానం కలగడానికి కారణం నువ్వు, నీ పనులు. నిజం చెప్పడం తేలిక, నిరూపించడం కష్టం. నిరూపించగలిగినప్పుడు నీకు ఆ నిజం చెప్తాను. ఇప్పుడు నిరూపించలేని నిజాలు ఎప్పుడు ఎలా నిరూపిస్తావు? ఇప్పుడు తేలేని సాక్ష్యాలు అప్పుడెలా తెస్తావు? నాకంటే తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అనవసరంగా తన మీద కోపాన్ని పెంచుకున్నాను. నేను చేసిన తప్పులన్నిటికీ రేపే ఉషాని కలిసి క్షమాపణ చెప్తాను. దయచేసి నువ్వు కూడా నన్ను క్షమించు. డాక్టర్ శ్రీవాణిని హత్య చేశారా, లేక ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి కోమాలకు వెళ్లి వచ్చిన తనకి ట్రీట్మెంట్ అందక చనిపోయిందా? ఆ వివరాలు తెలియాల్సి ఉంది. డాక్టర్ శ్రీవాణిని కార్తిక్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు? శ్రీవాణికి తెలిసిన రహస్యాలేంటి? తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
కడుపు నిండా తిను. ఏంటి అలా చూస్తున్నావు? తిను. నిన్ను పిలవకుండా నేను ఒక్కదాన్నే తింటున్నానని కదా ఇలా మాట్లాడుతున్నావు? కాదు, నీ ఫ్రెండ్ చనిపోయినా కూడా హ్యాపీగా భోంచేస్తున్నావు కదా, అందుకు. డాక్టర్ శ్రీవాణి నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా? కిడ్నాప్ అయిన శ్రీవాణి చనిపోయిందన్న విషయం తెలుసు కదా? తను నీకంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు, తను చనిపోయిందని తెలిసినప్పుడు బాధపడకుండా హ్యాపీగా ఎలా తినగలుగుతున్నావు? ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నాను. ఆకలేసేసరికి తినడానికి వచ్చాను. తప్ప? అందులో తప్పు లేకపోవచ్చు, కానీ శ్రీవాణి కిడ్నాప్ విషయంలో కానీ డెత్ విషయంలో కానీ నీకు సంబంధం ఉంటే అది తప్పు, అది తప్పు, అది తప్పు. కిడ్నాప్ డెత్తో సంబంధం ఉన్న వాళ్ళతో నీకు సంబంధం ఉన్నా కూడా అది కూడా ఖచ్చితంగా తప్పే. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నీ ఫ్రెండ్ కార్తిక్ గురించి మాట్లాడుతున్నాను. శ్రీవాణిని కార్తిక్ కిడ్నాప్ చేశాడని చెప్పుకుంటున్నారు. ఆ కార్తిక్ వాళ్ళ కజినేగా శ్రీవాణి. తన కజిన్ని తనే ఎందుకు కిడ్నాప్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది? ఏమో, ఎందుకు వచ్చిందో నాకేం తెలుసు? ఎందుకు తెలీదు? కార్తిక్ నీ క్లోజ్ ఫ్రెండ్ కదా. బిజినెస్కి సంబంధించి నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ని అతనితో డిస్కషన్ చేసి అతని సలహా మేరకే తీసుకున్నావు కదా. అలాంటప్పుడు కార్తిక్ గురించి, కార్తిక్ తన కజిన్ని ఎందుకు కిడ్నాప్ చేశాడనే దాని గురించి నీకు తెలియకుండా ఉంటుందా? నిజంగా నాకేం తెలీదు. వాళ్ళకి ఏం గొడవలున్నాయో మనకేం తెలుస్తుంది? ఓకే, వాళ్ళకి మధ్య ఏం గొడవలున్నాయో నీకు తెలీదు. బట్ నీకు శ్రీవాణికి మధ్య ఏం గొడవలున్నాయో అవి నీకు తెలుస్తాయి కదా. నీకు కార్తీక్కి మధ్య ఏం గొడవలున్నాయో అవి నీకు తెలుస్తాయి కదా. ఏంటి ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేదైనా అడగదలుచుకుంటే స్ట్రైట్గా అడుగు. ఇలా డొంక తిరుగుడుగా అడిగితే ఎలా? నేను స్ట్రైట్గానే అడుగుతున్నాను. అప్పట్లో నువ్వు శ్రీవాణి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పింది శ్రీవాణి. నీకు అబార్షన్ అయిందని చెప్పింది శ్రీవాణి. ఆ అబార్షన్కి కారణం హారిక అని చెప్పింది కూడా శ్రీవాణి. అన్ని చెప్పిన శ్రీవాణికి, నీకు అంత క్లోజ్ అయిన శ్రీవాణికి యాక్సిడెంట్ జరిగితే నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. హాస్పిటల్లో నుంచి తననెవరో కిడ్నాప్ చేస్తే దానికి నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఈరోజు తను చనిపోయిందని తెలిసినా కూడా నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అంటే నా టెన్షన్లో నేనున్నాను, అందుకని అలా. మరి కార్తీక్ విషయంలో కూడా అలాగే ఉన్నావా? అసలు కార్తీక్ ఎందుకు ఆఫీస్కి రాలేదు? నువ్వు తనని తీసేసావా? ఒకవేళ తీసేస్తే తీసేయడానికి కారణం ఏంటి? ఈ కారణాలేమీ నాకింతవరకు చెప్పలేదు. నో ప్రాబ్లం, నువ్వు నాకు చెప్పకపోయినా అవి నాకు తెలియాల్సినప్పుడు తెలుస్తాయి. ఆ కారణాల్లో ఏ కారణమైనా తప్పుగా అనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అటు కార్తిక్ విషయంలో కానీ ఇటు శ్రీవాణి విషయంలో కానీ నీ సైడ్ నుంచి ఏదైనా తప్పుందని తెలిస్తే నువ్వో నేను ఎవరో ఒక్కరమే మిగులుతాం. గుర్తుంచుకో.
ఒక అపార్ట్మెంట్ లో శవంగా మారి కనిపించింది. అసలు డాక్టర్ శ్రీవాణిని హత్య చేశారా లేక ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్లి వచ్చిన తనకి ట్రీట్మెంట్ అందక చనిపోయిందా? ఆ వివరాలు తెలియాల్సి ఉంది. చేసిన పాపాలు చెప్తే పోతాయో లేదో తెలియదు కానీ మేఘన నిజ స్వరూపం నా ద్వారా బయటపడితే చాలు. హారిక మీద కోపం ఎందుకో, లేక నింద వేయడానికి ఎవరూ లేరనుకుందో ఏమో కాని ఆమెని దోషం చేసింది. నేను ఈ హాస్పిటల్ నుంచి బయటపడ్డాక మొదట చేసే పని మేఘనకి బుద్ధి చెప్పడమే. అక్క అక్క ఏంటక్క ఇది? ప్రాయశ్చిత్తం. చేసిన తప్పుకి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. నిజానికి నేను చేసిన తప్పులకి నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా కూడా సరిపోదు. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నిజం ఉషా, నేను చెప్పేది నిజం. మేఘనక్క చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్ముతూ నీలాంటి మంచి మనిషికి నేనెంత చెడు చేశానో, నిన్నెంత బాధ పెట్టానో నాకు తెలుసు ఉషా. అక్క ఇంట్లో అందరి మంచి గురించి ఆలోచించే నీ గురించి నేను చెడుగా ఆలోచించాను. నన్ను ఇంట్లో పని మనిషిని చేసి నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారేమోననుకొని పొరపాటు పడ్డాను. ఉషా రియల్ ఎస్టేట్స్ అని బిజినెస్ కి నీ పేరు పెట్టినందుకు నేను ఎంత కుళ్ళుకున్నానో నీకు తెలీదు. డాక్టర్ శ్రీవాణి హెల్ప్ తో మేఘనాక ప్రెగ్నెన్సీ డ్రామాని నిరూపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. నా మీద పడ్డ నిందని తొలగించడానికే నువ్వంత ప్రయత్నం చేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నువ్వు మీ బావగారితో రహస్యంగా మాట్లాడుతున్నావని తెలియక సూటిపోటి మాటలని నిన్ను బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించు ఉషా. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. ఏంటక్క ఇది? మనలో మనకి క్షమాపణలేంటి? అయినా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఆ మేఘన అక్క మాయ మాటలతో నీ మనసు అలా మార్చేసింది. దాంతో నువ్వు అలా మారిపోయావు. నీతో మంచిగా మాట్లాడుతూనే మన కుటుంబానికి చెడు చేయాలని కుట్రలు చేసింది. ఆ కుట్రలు తెలుసుకోకపోవడం నా తప్పే. నా వాళ్ళెవరో, నా మంచి కోరేది ఎవరు అని తెలుసుకోకపోవడం ఖచ్చితంగా నా తప్పే. మనతో నవ్వుతూ మాట్లాడుతూ మన వెనక గోతులు తీసే వాళ్ళని తెలుసుకోకపోవడం ఖచ్చితంగా నా తప్పే. సర్లే అక్క, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఇప్పటికైనా నిజాలు తెలుసుకున్నందుకు, నీ వాళ్ళెవరో నీ శత్రువులెవరో తెలుసుకున్నందుకు సంతోషించాలి కానీ ఇలా బాధపడకూడదక్క. లేదు ఉషా, ఇది ఇంతటితో నేను వదలను. నా చేత్తోనే నా కుటుంబానికి ద్రోహం చేయించిన మేఘనని ఊరికే వదలను. మేఘన అక్క అలా చేసిన దానికి నువ్వేం చేస్తావక్క? చేస్తాను. ఆ మేఘన ఊహించనిది చేస్తాను. అవును డాడ్, ఒక పక్క కార్తిక్ ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు, ఇంకో పక్క ఇంట్లో సంజయ్ వార్నింగుల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.
నువ్వేమీ భయపడకమ్మా, నీకు నేనున్నాను కదమ్మా. ఇప్పటి వరకు నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను డాడ్. ఎప్పుడైతే శ్రీవాణి న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచే నాకు టెన్షన్ మొదలైంది. అది చస్తూ చస్తూ హారికకేదో చెప్పి చచ్చిందట. ఏం చెప్పిందో నాకు తెలిసి చావట్లేదు. ఏం చెప్పినా ఆ చెప్పిన శ్రీవాణి చచ్చింది కదా. దానికి సంబంధించిన సాక్ష్యాలేమైనా ఉంటే వాటిని ఎలా చంపాలో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు, ఓకే? బాయ్ అమ్మా. ఏంటిది? నువ్వు నాకు ఎరగా వేసిన గొలుసుని తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టాను. ఏంటి ఎగురుతున్నావు? పిచ్చి పట్టిందా? అవును, ఇన్నాళ్ళు మేఘనానే పిచ్చి పట్టింది. ఈ రోజే ఆ పిచ్చి వదిలింది. షట్ అప్. ఎంత ధైర్యమే నీకు? తప్పు చేసిన నీలాంటి వాళ్ళకి ధైర్యం ఉండదు, కానీ తప్పుకు బలైన నాలాంటి వాళ్ళకి గుండె నిండా ధైర్యం ఉంటుంది. ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధించావు, ఎంతమంది జీవితాలతో ఎన్ని రకాలుగా ఆడుకున్నావు, ఎంతమంది కాపురాల్లో ఎన్ని రకాలుగా గొడవలు పెట్టావు. ఇన్ని దుర్మార్గాలు చేసి నువ్వు సాధించింది ఏంటి? ఆస్తులు, అంతస్తులు, అంతే కదా. జీవితం అంటే ఆస్తులు, అంతస్తులు సమకూర్చుకోవడం కాదు, ఆత్మీయుల్ని సంపాదించుకోవడం. అలాంటి ఆత్మీయుల్ని సంపాదించుకోవడం నీకు చేత కాకపోగా ఉన్న ఆత్మీయులందరినీ దూరం చేసుకున్నావు. నా అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా లాభపడ్డావు నువ్వు. నువ్వు నెల తప్పకుండానే గర్భవతిలా అందరినీ నమ్మించి నా వల్ల అబార్షన్ అయిందని అబద్ధం చెప్పించి నన్ను నలుగురిలో దోషిని చేశావు. నాతో తీయక మాట్లాడుతూ అక్కడి విషయాలని తెలుసుకుంటూ కుట్రల మీద కుట్రలు చేశావు. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నాకు గనక తిక్కరేగిందంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? మహా అయితే తరుణ్ణి ఉద్యోగం నుంచి పూర్తిగా తీయించేస్తావు. నన్నేం చేయగలవు? నేను నీతిమంతురాలైన కిరణ్మై కోడల్ని, నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ భార్యని. కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు చేసే నువ్వు నన్నేం చేయలేవు. గుర్తు పెట్టుకో.
తను చేసిన ఒక్కొక్క నేరానికి ఎన్ని సాక్ష్యాలు సంపాదిస్తావో నాకు తెలీదు. జీవితాంతం తను జైల్లో ఉండేలా శిక్ష పడాలి. తను ఎట్టి పరిస్థితుల్లో ఆ శిక్ష నుంచి తప్పించుకోకూడదు. వెతుకు, ఆ కార్తీక్ ఎక్కడున్నాడో వెతుకు. డాడ్ మంచి రౌడీ లాంటి ఆర్టిస్ట్లని పంపించాడు. సూపర్ నిషా. ఇంటికొచ్చాక ఉషా ముందు నేను వీర పర్ఫార్మెన్స్ చేశాను. నువ్వు నిషా అన్న విషయం బయటపడకుండా జాగ్రత్తగా ఉండు. సరే బాయ్.